హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ కూడా భోగి, సంక్రాంతి అలాగే కనుమ పండుగ శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు అనంతపురంలోని యూవీ థియేటర్స్ వద్ద ఉన్నాము. ఈరోజు మనం విక్టరీ వెంకటేష్ గారు నటించినటువంటి సైంధవ్ మూవీ రివ్యూ తీసుకోవడానికి వచ్చాము. సో ఫ్రెండ్స్, ఇది విక్టరీ వెంకటేష్ గారి 75th ఫిలిం, 75వ సినిమా అండి విక్టరీ వెంకటేష్ గారిది ఇది. సో విక్టరీ వెంకటేష్ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు? ప్రతి ఒక్క హీరో అభిమాని కూడా వెంకటేష్ గారిని ఇష్టపడతారు. సో ఆయన హీరోగా నటించినటువంటి సైంధవ్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. పబ్లిక్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. ఇంకా సేపట్లో వారు బయటికి రాబోతున్నారు. వారు బయటికి రాగానే ఈ సైంధవ్ మూవీ పబ్లిక్ ఏ విధంగా అనిపించిందో పబ్లిక్ మాటలు అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో చివరికి చూడడానికి చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. అన్నా, సినిమా ఎట్లా ఉందన్నా? బాగుందా? వెంకటేష్ గారి యాక్టింగ్ ఎట్లా ఉందన్నా? 75వ సినిమా వెంకటేష్ గారిది ఎలా అనిపించింది? బాగుందా? ఎలా ఉందన్నా మూవీ? వెంకటేష్ గారి యాక్టింగ్ ఎట్లుంది? బాగుందా? ఎట్లుందన్నా? సూపర్ గా ఉంది. సాంగ్స్ బాగున్నాయి. ఎలా ఉందన్నా? చాలా బాగుంది సినిమా అయితే. వెంకటేష్ వన్ మ్యాన్ షో. స్టోరీ అంత ఏం లేదు కానీ టేకింగ్ చాలా బాగుంది. లాస్ట్ 10 minutes అయితే ఏడిపించేసాడు వెంకటేష్ గారు. అయితే ఈ సినిమాలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే అది నవాజుద్దీన్. అలాగే మనకి ఆర్య గారు ఉన్నారు. ఆర్యది ఏం లేదు, నవాజుద్దీన్ హైలైట్ ఉంది. హిలేరియస్. హీరోయిన్ యాక్టింగ్ ఎట్లా ఉంది? పాప యాక్టింగ్ ఎట్లా ఉంది? వాళ్ళ ఎవరికి స్కోప్ లేదు. అది పాప నుంచి లాస్ట్ 10 minutes సెంటిమెంట్ ఉంటుంది. సో వెంకటేష్ గారు 75th ఫిలిం ఏ విధంగా ఉందంటారు ఒక మాటలో చెప్పాలంటే? అంటే ఆయన త్రూ అవుట్ ఫిలిం ఉన్నాడు, మొత్తం మాస్ యాక్షన్. ఆయన కష్టపడ్డాడండి. ఆయన యాక్షన్ వర్క్ చాలా బాగుంది. సినిమా అయితే బాగుంది. నవాజుద్దీన్ గారు ప్లస్ పాయింట్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఎలా ఉందన్న సినిమా? బాగుందా? సూపర్ గా ఎలా ఉందన్న సినిమా? బాగుందా? ఎలా ఉంది బ్రదర్ మూవీ? బాగుందా? ఎలా ఉందన్న సినిమా సైంధవ్? ఎలా ఉంది నా సినిమా? ఎలా ఉందన్న? సూపర్. సూపర్. ఎలా ఉంది సార్ చెప్పండి? సైంధవ్ వెంకటేష్ గారి యాక్టింగ్ ఎట్లుంది? ఎలా ఉందన్న మూవీ? బాగుందా? ఎలా ఉంది బ్రదర్ మూవీ? నా ఎలా ఉందన్న సినిమా? బాగుందా అన్న? ఎలా ఉంది నా? ఎలా ఉందన్న సినిమా? బాగుంది. చాలా బాగుంది సినిమా. చాలా బాగుందా? వెంకటేష్ గారి యాక్టింగ్ ఎట్లుంది? వెంకటేష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అలాగే పాప యాక్టింగ్ ఎలా ఉంది సార్? మూవీ బాగుందా? ఎలా ఉందన్న? ఎలా ఉందన్న మూవీ? ఎలా ఉంది బ్రో? సూపర్ అండి. బాగుందా? నా ఎలా ఉంది? ఎలా ఉందన్న మూవీ? ఎలా ఉంది బ్రదర్ చెప్పండి? బాగుంది బ్రో. సైంధవ్ 75th ఫిలిం వెంకటేష్ గారిది ఎలా ఉంది? బాగుంది బ్రో. ఎలా? ఓకే, చెప్పండి బ్రదర్ ఎలా ఉంది? చెప్పండి ఎలా ఉంది బ్రదర్ మూవీ? సైంధవ్ బాగుందా? ఎలా ఉంది బ్రదర్ మూవీ? బాగుందా? ఎలా ఉంది బ్రదర్? ఎలా ఉంది బ్రదర్ చెప్పండి? సైంధవ్ మూవీ వెంకటేష్ గారి 75th ఫిలిం చాలా బాగుంది బ్రో. అండ్ ఫైట్స్ కానీ శైలేష్ కొలనూరు గారి డైరెక్షన్ ఏ విధంగా ఉంది? డైరెక్షన్ డిఫరెంట్ యాంగిల్ చూసాం డైరెక్షన్ లో. ఇంత ముందు అన్ని ఎలా ఉన్నా అంటే ఇది వేరే జోనర్ మూవీ అసలు. అండ్ వెంకటేష్ యాక్టింగ్ కానీ డాక్టర్ ఫాదర్ బాండ్ కానీ చాలా వర్క్ అయింది. అది భారీ చాలా బాగుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి అన్న ఎలా ఉంది సినిమా? అన్న ఎలా ఉంది సినిమా? మూవీ చాలా బాగుందండి. సూపర్ మూవీ. చిన్న పిక్చర్ బాగుందండి. బాగుందండి. వెంకటేష్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? చెప్పన్నా. సూపర్. 75వ సినిమా వెంకటేష్ గారిది ఎలా అనిపించింది? హైలైట్. సూపర్. సంక్రాంతికి వచ్చినాడు, ఎట్లా ఉంది? భోగి పండుగ రోజు వచ్చినాడు. మేము ఎలా చూడాలనుకున్నామో అలాగే తీసాడు వెంకటేష్ బాబు గారిని. సూపర్ ఇరగదీశాడు. సూపర్. రచ్చే ఈ సంక్రాంతికి మాత్రం. పాప తండ్రి సెంటిమెంట్ సూపర్ అండి. సెంటిమెంట్ అంటే వెంకటేష్ ఎవరు లేరండి. చూస్తున్నాం 75వ సినిమా అయినది. ఎర్రగదీశాడు. హీరో అభిమానించే హీరో వెంకటేష్ గారు. ఎలా ఉంది? ఈసారి సంక్రాంతి బ్లాక్ బాస్టర్ 2025 విక్టరీ. ఓకే, చెప్పండి బ్రదర్ ఎలా ఉంది సినిమా? సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది. యాక్టింగ్ చాలా బాగుంది. మంచి ఫ్యామిలీ స్టోరీ. ఓకే, సంక్రాంతికి వచ్చినాడు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఖచ్చితంగా అండి. ఓకే, ఎలా ఉంది సార్ మూవీ? ఫ్యామిలీ మూవీ అండి. బాగుంది. ఫ్యామిలీ మూవీ. వెంకటేష్ గారి యాక్టింగ్ ఎట్లుందండి? యాక్టింగ్ సూపర్ గా ఉందండి. బాగుందండి. వన్ టైం వాచ్. చెప్పండి అన్న ఎలా ఉంది? బాగుంది. సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీస్ చూస్తారు బాగా. సెకండ్ హాఫ్ ఫ్యామిలీ. వెంకటేష్ అన్నది 75th కదా, ఆలోచించే అవసరమే లేదు. కరెక్ట్ సరిపడే స్టోరీను అన్ని బాగున్నాయి అంటారా మీరు? ఫ్యాన్స్ 100% సాటిస్ఫైడ్. 75
50 ఎత్తా మా బాబు ఎప్పుడైనా అంతే 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 సూపర్. మరి మా డైరెక్టర్ గారు ఏ విధంగా చూపించారు? శైలేష్ గారు సూపర్. నిన్ననే మాట్లాడమన్నారు, ఇప్పుడు కూడా మరి మాట్లాడాలి. మాట్లాడాలా? సో మీరు హ్యాపీ. సంక్రాంతికి వచ్చినట్టు హిట్ కొట్టినాడు వెంకటేష్ గారు. బాబు సంక్రాంతి సినిమా అంతే. అక్క సైంధవ్ మూవీ చూసొస్తున్నారు కదా, ఎలా ఉంది అక్క సినిమా? చాలా బాగుంది. వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది ఖచ్చితంగా. దానికి తగ్గట్టుగానే ఈ మూవీ ఫ్యామిలీ మొత్తం చూసే విధంగా ఉంటుంది. చాలా బాగుందండి. వెంకటేష్ గారి 75 సినిమా ఇది. సో ఎలా అనిపించింది? ఆయన 75 సినిమాలు, ఇప్పుడు 75 సినిమా చూసినంతసేపు ఏ విధంగా ఉంది? వెంకటేష్ ఫ్యాన్ అండి మేమంతా. అలా సో ఫ్యాన్, వెంకటేష్ గారి ఫ్యాన్. మళ్ళీ మాకు అభిమానిగా మీరు చూసారు, ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ గురించి చెప్పకూడదు. సో ఈ మూవీలో ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ గురించి తీశారు, ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమా ఇది. ఒక తరం ఒక ఇది వాళ్ళు కాదు, ఒక వర్గం వాళ్ళు అని కాకుండా మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి పండగకి వచ్చినాడు వెంకటేష్ గారు. సో సంక్రాంతికి హిట్ కొట్టినట్లేనా సార్ వెంకటేష్ గారు? సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా అందరూ హ్యాపీ ఎండింగ్స్ తోనే బయటకు వస్తారు. హ్యాపీ ఎండింగ్ తోనే బయటకు వస్తారు. చెప్పండి మేడం, మీకు ఎలా అనిపించింది? బాగుంది. సైంధవ్ మూవీ బాగుంది. వెంకటేష్ గారి యాక్టింగ్ ఎట్లుంది? సూపర్. సినిమాలో యాక్ట్ చేసిన అందరి యాక్టింగ్ ఎట్లుంది? బాగుంది. మీకైతే నచ్చింది. చెప్పండి ఎలా అనిపించింది వెంకటేష్ గారు సైంధవ్ మూవీ? బాగుంది. డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్ సూపర్. ఓకే, బాబుతో వచ్చారు. సో బాగా సినిమా. ఓకే, మీకు ఎలా అనిపించింది అక్క సినిమా? బాగుందా? వెంకటేష్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? బాగుంది. చెప్పండి అక్క, మీకు ఎలా అనిపించింది? సూపర్ ఉంది. వెంకటేష్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. చాలా బాగా నచ్చిందా అక్క? నచ్చింది. మీకు ఎలా ఉంది మా? చాలా బాగుందండి మూవీ. సైంధవ్ మూవీ 75 సినిమా వెంకటేష్ గారిది. ఎలా అనిపించింది సినిమా? బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ ఎట్లా ఉంది? పాప యాక్టింగ్ ఎట్లా ఉంది? అందరి యాక్టింగ్ బాగుందా? ఓకే, థ్యాంక్ యూ. ఎంకి బ్రోకి మళ్ళీ సినిమా తీయాలని కోరుకుంటున్నాం. మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ మేము, వెంకీ ఫ్యాన్స్ మీరు. ఓకే, ఇలాగే సినిమా కంటిన్యూ చేస్తే ఇంకా చాలా చూస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఎలా ఉందన్న సైంధవ్ మూవీ చూసి వచ్చారు కదా? సూపర్. వెంకటేష్ గారి యాక్టింగ్ ఎట్లా ఉందన్న? సూపర్. వెంకటేష్ గారి 75th ఫిల్మ్ ఏ విధంగా ఉంది? సూపర్. అసలు బ్లాక్ బాస్టర్. శైలేష్ కొలన్ డైరెక్షన్ ఏ విధంగా అనిపించింది? సూపర్. అసలు అంతా సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ అంతా సూపర్. పాపది సూపర్. లాస్ట్ అది మెడిసిన్ అంతా అది సూపర్. సో సంక్రాంతి పండగ వచ్చినాడు భోగి రోజు, ఏ విధంగా అనిపించింది? సంక్రాంతికి హిట్ కొట్టినట్టు వెంకటేష్ గారు? హిట్ కొట్టినట్టు. ఓకే, సైంధవ్ మూవీ సూపర్. బాగుంది. సైంధవ్ మూవీ చూసి వచ్చారు కదా, ఎలా ఉంది సినిమా? బాగుంది. సూపర్ అన్న. సంక్రాంతికి మామ వస్తారు, మామ వచ్చాడు, అల్లుడు వస్తాడు అంటారు కదా. సంక్రాంతికి అల్లుడు వచ్చాడు. సంక్రాంతికి సూపర్ మూవీ. ఏ సెంటిమెంట్ గానీ, ఈ వెంకటేష్ గారి యాక్టింగ్ గానీ అన్ని సూపర్ ఉంది. అన్ని సూపర్ ఉంది. చెప్పండి, ఒక మాటలో చెప్పాలంటే సంక్రాంతి ఆడియన్స్ రావాలనుకుంటారు కదా మొత్తం. ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సూపర్ పెట్టాడు. సూపర్ ఉంది. కామెడీ గానీ, సాంగ్స్ గానీ, యాక్షన్ గానీ, కూతురు మీద ప్రేమ గానీ అన్ని సూపర్ ఉన్నాయి. అన్ని బాగున్నాయి. కోకో కోలా పెప్సీ, వెంకీ బాబు సెక్సీ. సూపర్. థ్యాంక్ యూ అన్న. సైంధవ్ మూవీ చూసి వచ్చారు కదా, ఎలా ఉందన్న సినిమా? సైంధవ్ మూవీ చూసాను, చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ శైలేష్ కోల్వాల్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే వెంకీ మామని ఇలా ప్రయాణం చేసినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే స్టాయ్ క్యారెక్టర్ లో ప్రయాణం చేశాడు వెంకీ మామని, చాలా అద్భుతంగా ఉంది. అండ్ మన అందరికీ తెలిసిందే వెంకీ మామ ఎమోషనల్ సీన్స్ లో ఎలా యాక్ట్ చేస్తాడు అనేది. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ చాలా ఏడిపించేస్తాయి ప్రతి ఒక్కరికి. అండ్ ద ఫాదర్ అండ్ డాక్టర్ ఎమోషనల్ సీన్స్ ఆర్ వెరీ విల్ హార్ట్ టచ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్క హార్ట్ టచ్ అవుతుంది. అండ్ చాలా బాగుంది. అండ్ సంతోష్ నారాయణ గారి బీజం కూడా చాలా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ ఎవ్రీవన్ టెక్నీషియన్స్ అందరికి చాలా బాగా. నవాజుద్దీన్ సిద్దికి విలన్ చాలా ఇంపార్టెంట్ రోల్. అండ్ అతని యాక్టింగ్ చాలా భారీ న్యాచురల్ గా ఉంటది. అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటది. అండ్ రుహాని శర్మ గారి డాక్టర్ క్యారెక్టర్, అండ్ అలాగే ఆండ్రే జర్మనీ అనదర్ మేజర్ ప్లస్ పాయింట్ టు ద ఫిలిం. ఆర్య కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు మానస్ రోల్ లో. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిలిం అండ్ ఎవ్రీవన్ హ్యాస్ ఎ స్కోప్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. అండ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. అలాగే ఇది మనకి సైంధవ్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయింది. సంక్రాంతికి చాలా బాగుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటున్నారు? ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే ఫాదర్ అండ్ డాక్టర్ ఎమోషన్ సీన్స్ చాలా బాగుంటాయి. వెంకీ మామ యాక్టింగ్ తో కళ్ళతో ఏడిపిస్తాడు యాక్టింగ్ తో. అండ్ చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ లో ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయాను నేను కూడా. అండ్ చాలా బాగుంది. అండ్ సంక్రాంతి ఖచ్చితంగా మంచి సినిమా ఇది. అండ్ ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే అన్ని సినిమాలు చాలా బాగుంటాయి. అండ్ నిన్న గుంటూరు గారం కానీ, అండ్ హనుమాన్ కానీ,
అండ్ నాసామరం కూడా అన్ని సినిమాలు బాగుంది, బాగా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలాంటి యంగ్ టాలెంట్ ని ప్రొడ్యూస్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ నిన్న ప్రశాంత్ వర్మ గారు హనుమాన్ సినిమా కూడా చూసాము. అండ్ ప్రశాంత్ వర్మ గారు తీసిన విధానము కొంతమందికి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ చాలా చాలా బాగా తీశాడు సినిమా. అండ్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ సైంధవ్. అండ్ ఇలాంటి సినిమాల్ని ఇంకా ఎన్నో రావాలని చెప్పి వెంకీ మామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ వెంకీ మామ అండ్ థ్యాంక్ యూ డైరెక్టర్ శైలేష్ గారు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. మీకు చెప్పండి. సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా. అవును బ్రో. ఈ 4 సినిమాలకి కంపేర్ చేసుకోవద్దండి. అది చెప్పండి. మూవీని ఎంజాయ్ చేయండి, బాగుంటాయి. 4 బాగుంటాయి. 4 బాగుండాలని కోరుకుంటున్నా. ఆల్రెడీ 3 చూసాము, 3 చాలా బాగున్నాయి. నాసామిరంగా కూడా చాలా బాగుంటదని అనుకుంటున్నాను. నాసామిరంగా తప్పకుండా రేపు చాలా బాగుంటుందండి. అండ్ చాలా చాలా బాగుంటుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. పండక్కి నాగార్జున గారి సినిమా అంటేనే ఒక లెవెల్. అండ్ 3 సార్లు ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఫెస్టివల్ సినిమా. ఈసారి పండక్కి నా సామిరంగి. అండ్ సైంధవ్ చాలా చాలా బాగుంది. అండ్ అలాగే గుండ్రు గారం కూడా చాలా బాగుంది. ఎలాంటి నెగిటివ్ టాక్స్ వస్తున్నాయి కానీ రివ్యూస్ మాత్రం తెలుగు ప్రేక్షకులు ఏ సినిమానైనా ఆదరిస్తారు అనే దానికి ఇది ప్రధాన ఉదాహరణ. సినిమా ఎలా ఉన్నా సరే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ప్రతి ఒక్క సినిమాని ఆదరిస్తారు. అండ్ అలాగే హనుమాన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. హనుమాన్ సినిమా కూడా చాలా చూడండి. అండ్ అన్ని సినిమాలు తెలుగు సినిమా అంటే ప్రతి ఒక్కరు ఒక మార్క్ పెట్టుకున్నారు. సో ఆ మార్క్ రీచ్ అవుతున్నాయి మన సినిమాలు 100%. అండ్ ఎవ్రీవన్ విల్ ప్రౌడ్ అన్నమాట. ఎగ్జాంపుల్ మనకి హనుమాన్ ఫస్ట్ ఏమొస్తుంది చిన్న సినిమా అన్నారు, కాకపోతే బాగుంది అంటున్నారు ఆడియన్స్. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమా అంతే. చాలా బాగుందండి. ఎవ్రీ సినిమా విల్ విన్. ఓకే బ్రో, మీరు చెప్పండి. ఇంకా మన అనంతపూర్ లో ప్రతి సినిమాకి కష్టపడి రివ్యూస్ కోసము డిఎం ఆల్ ఇన్ వన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. డిఎం ఆల్ ఇన్ వన్ ఛానల్ నుంచి కూడా హ్యాపీ సంక్రాంతి. బాగా ఎంజాయ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిఎం ఆల్ ఇన్ వన్ ఛానల్. అండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. అండ్ ఈ 4 సినిమాలు అందరూ మీ కుటుంబ సమేతంగా వచ్చి సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. అంతే. జై హింద్. ఫ్రెండ్స్, ఉన్నారు కదా పబ్లిక్ మ్యాటర్లో విక్టరీ వెంకటేష్ గారు నడిచినటువంటి 75th ఫిలిం అయినటువంటి సైంధవ్ మూవీ ఏ విధంగా ఉందో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Bye bye now.